హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అటుకులతో హెల్దీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు అటుకులు వేసుకొని అలాగే కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీ అయ్యేలా చేసుకోవాలి. స్టవ్ మీద అలాగే స్టవ్ ఆపుకొని చల్లార్చినాక ఒక మిక్సీ జార్ తీసుకొని పొడిలాగా వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం లేదా 1 కప్పు పంచదార వేసుకోవాలి. పట్టిన పొడిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. క్రిస్పీగా కలుపుకోవాలి. ముద్దగా కలుపుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేయాలి. లూజుగా అనిపిస్తే అటుకులు మళ్ళీ క్రిస్పీగా వేపుకొని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఒక బౌల్ కానీ ఒక బాక్స్లో కానీ తీసుకోవాలి. పగులు లేకుండా నీట్గా వేసుకొని నీట్గా తయారు చేయాలి. డీమాల్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు స్వీట్ని ముక్కలుగా కట్ చేసుకొని పైన బాదం పప్పు జీడిపప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ మా స్వీట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.